దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసే కృపను అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత ప్రభుకి చెల్లునుగాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 3వ వచనం. యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకనంటే ఇది ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైన వాగ్దానం అని మనం గ్రహించాలి. యెహోవా వానిని ఆదరించును. ఈ రెండు మాటల కలయికను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ రెండు అద్భుతమైన వాగ్దానాల్ని మనం స్వీకరించగలుగుతాం. ఒకటి, యెహోవా వానిని ఆదరించును. రెండవది, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. అంటే రోగాలు, కష్టాలు, భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆయనే స్వస్థపరుస్తానని ఆయన ఇస్తున్న వాగ్దానం. నా ప్రియ సహోదరి సహోదరు, పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదరణ అంటే నిరాశ, నిస్పృహలు, అలాగే ముఖ్యంగా ఎవరైతే అందరూ కోల్పోయి నా అనేవారు లేక దిక్కులేని వారికి కావాల్సింది ఆదరణ. అలాగే అందరూ ఉన్న ఒంటరిగా బతుకుతున్న వారికి కావాల్సింది ఆదరణ. ఈ రోజున ఎందుకు నీ జీవితంలో ఒంటరితనాన్ని, బాధను, వేదన అనుభవిస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే నీకు ఒకవేళ జవాబు కూడా దొరకకపోవచ్చు. నా కర్మ ఇంతేనండి, లేకపోతే నా తలరాత ఇంతేనండి, నా పరిస్థితి అలాగ అయిపోయిందండి, నమ్మిన వారి వల్ల నా బ్రతికిలా అయిపోయిందని నువ్వు బాధపడుతూ కూర్చొని ఉండి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, ఇలా అనుభవిస్తున్నావు అంటే అది నువ్వు ఒంటరిగానే ఇలా మిగిలిపోతావని ఎప్పుడు అనుకోవద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీకు ఆదరణ, ఆరోగ్యము, అలాగే ప్రేమ, ఆప్యాయతను పంచగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆదరణ లేక బాధలతో, వేదనతో నలిగిపోతున్నారేమో, కుటుంబ సమస్యలతో ఒకవేళ 4 గోడల మధ్యన భయంకరమైన వేదనతో కృంగిపోతున్నారేమో, ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యం నీ యొద్దకొస్తుంది, నీ ముందుకొస్తుంది. ఒకసారి స్వీకరించు. ఆయన ఆదరించే దేవుడు. ఆదరించే దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన్ని కోరుకుంటారో వారి దగ్గరికొచ్చి వారి దిశ లేని స్థితిలో ఉన్న వారిని ఆదరించే గొప్ప తండ్రిని మీరు మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. భయంకరమైన ఎడారి, భయంకరమైన పరిస్థితుల మధ్యన ఆగురు తన యొక్క కుమారుడు కోసం పెక్కటిల్లేటట్లుగా, గుండెలు బద్దలయ్యేటట్లుగా కేకలు పెడుతూ ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని భయంకరంగా ఏడుస్తున్నప్పుడు దేవుడు దిగివచ్చి ఆమెను ఆదరించాడు. కుమారుడికి కావలసిన నీటిని ఆ భూమిని చీల్చిచ్చాడు. అలాగే ఆమెకు కావలసిన ఆ స్థలాన్ని వారసత్వంగా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఈ రోజున ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను అంటే, ప్రతి మనిషి జీవితంలో ఒకవేళ నీవు కూడా ఈ స్థితిలో గుండా వెళుతూ ఆదరణ లేకుండా బాధతో, వేదనతో కృంగిపోతూ ఉన్నావేమో, నువ్వు చేసే ప్రతి పని నీకు ఒకవేళ వ్యతిరేక దిశలో ఒకవేళ వెళుతూ నీ జీవితము వేదనకరమైన పరిస్థితుల మధ్యన కొట్టుమిట్టాడుతుందేమో, ఈరోజు బాధపడకు. ఆయన గనుక నీ జీవితంలోకి వచ్చాడంటే నువ్వు తప్పకుండా ఆదరించబడతావు, తప్పకుండా ఆశీర్వదించబడతావు, తప్పకుండా నెమ్మది నీకు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా నేను మార్చేస్తాడు. ఈ ఉదయకాలంలో మరెందుకు నువ్వు నీ జీవితంలో బాధపడుతున్నావు? రోగాన్ని బట్టి బాధపడుతున్నావా? వ్యాధిని బట్టి బాధపడుతున్నావా? అని సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయనే నిన్ను స్వస్థపరిచి నీ రోగము నుండి నీకు విడుదలిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంతటి రోగమైనా, ఎంతటి భయంకరమైన వ్యాధి అయినా ఒకసారి దేవునికి అప్పగించు నీ రోగాన్ని, బాధను. వేసుకునే మందులు సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ నా దేవుడు తప్పకుండా నీకు సమాధానం చెప్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు, గాయముల చేత నీకు స్వస్థత అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కృంగిపోవు తమ్ముడు, దేవుడు నీతో ఉన్నాడు. కృంగిపోవు చెల్లి, దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా నీ జీవితాన్ని ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ వ్యవసాయాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ చేతి పనిని, అలాగే నీ చదువుని ఆయన బాగు చేస్తాడు. ఆయన నీకు పరిపూర్ణ అద్భుతమైన స్వస్థతనిచ్చి ఘనమైన సాక్ష్యాలు పెడతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రియులందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ బాధతో, వేదనతో, కష్టముతో నీకు వందనాలు. ఆదరణ లేక, ఆశ్రయించేవారు లేక, ఆశ్రయమిచ్చేవారు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు ఆదరించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆనందాన్ని అనుగ్రహించే దేవుడు. యేసు నామములో బిడ్డల జీవితాల్లో వెంటాడుతున్న ప్రతి దుఃఖము, బాధ, కష్టము, కన్నీరు యేసు నామములో లయమైపోవునుగా.
నీ బలమైన అభిషేకం, దీవెన అనుగ్రహించి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో కూడా మీరే చాలని దేవుడిగా ఉండండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా విడిచిపెట్టనని వాగ్దానం చేసిన దేవా, బిడ్డలతో మీరుండి సమృద్ధికరమైన ఆశీర్వాదం అనుగ్రహించి, నెమ్మదినిచ్చి ముందుకు నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యాన్ని విని ప్రభు నీ వైపు తిరిగారో వాళ్ళందరితో మీరుండి ఈ దినమంతా చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి సమృద్ధికరమైన ఆరోగ్యం, సంతోష సమాధానాలతో ఎక్కడి నుండి ఈ వాక్యం చూస్తున్న వారి జీవితాలు అనుగ్రహించి అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం గనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, మీ యొక్క ఆత్మీయులతో పంచుకోండి. దేవుడు మీకు ఈ దినమంతా తోడుగా ఉండే ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్.